ఒసే, నువ్వు మనిషివా దామినివా? నేను తిందామని ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుంటే దొంగతనంగా నా ఇడ్లీని తీసుకొస్తావా? సిగ్గులేదే నీకు? మనిషి పుట్టుక పుట్టావా, దామిని పుట్టుక పుట్టావా? హలో హలో, కాస్త ఆపుతావా? నీ ఇడ్లీ అది తినడం ఏంటి, నువ్వు నన్ను తిట్టడం ఏంటి? చూడది దామిని, రాను రాను అది నీలా తయారవుతుంది. నేను ఇడ్లీ పెట్టుకుంటే తీసుకొచ్చి తను తినేస్తుంది. హలో, ఈ ఇడ్లీ పైన నీ పేరేమైనా రాసుందా? అక్కడ పెట్టుంది, తెచ్చుకున్నాను. మర్యాదగా నా ఇడ్లీ నాకు ఇచ్చేసాయి, లేదంటే నీకు మర్యాద దక్కదు చెప్తున్నా. ఏంటే, నేనేమన్నా దామిని ఎదవలా కనిపిస్తున్నానా నీ కంటికి? ఊరికే కాలు దూతున్నావు గొడవకి. ఇదిగో, నా గనక మండిందనుకో, ఈ ఇడ్లీతో కొట్టాననుకో, ఫేస్ మొత్తం చట్నీ అయిపోతుంది. అమ్మని, నా మొహం చట్నీ అయిపోతుందంటావా? ఎంత ధైర్యం నీకు? ఈరోజు తాడో పేడో తేలిపోవాలని. రావి, ఈ ఇంట్లో నువ్వు నేను ఒక్కరమే ఉండాలి. రావి, తేల్చుకుందా? ఏంటే తేల్చుకునేది? దమ్ముంటే నా ఇడ్లీ సాంబార్ తీసుకో. మర్యాదగా చెప్తున్నాను, రావే. చెప్తున్నాను, పట్టుకో. ఆగవే, ఇవ్వమంటే ప్లీజ్. అమ్మ నాది. అబ్బా, దున్నపోతులారా, మీ ఇద్దరు తనుకొని నన్ను సాంబార్లో ముంచేశారు కదే. అయ్యో దామిని, సారీ, అనుకోకుండా అయిపోయింది. నువ్వు 5 నిమిషాలు కోఆపరేట్ చేసావనుకో, నా సాంబార్ మొత్తం ఫినిష్ చేస్తా. సాంబార్ ఫినిష్ చేస్తావా? ఎలాగే? సాంబారా ఎలా చేస్తావే ఫినిష్? ఏముంది, ఇడ్లీ తీసుకుంటాను, వంట మీద సాంబార్ నంచుకొని తినేస్తాను. అప్పుడు నా సాంబార్ నాకు వచ్చినట్టు అవుతుంది, నీ ఇడ్లీ పోయినట్టు ఉంటుంది. ఏడ్చినట్టుంది. సాంబార్ మీద పడిపోయి నేను బాధపడుతుంటే నంచుకోవడానికి లేదని నువ్వు బాధపడుతున్నావా? పోనీ ఒక పని చేద్దామని, నీ బట్టలన్నీ సాంబార్తో తడిచిపోయాయి కాబట్టి ఆ బట్టలు విప్పి అదృపరికిచ్చేసాయి. గాడిద తిన్నట్టు తింటుంది. నా సాంబార్, నా సాంబార్.
మొత్తానికి సాంబార్ పోసి దాన్ని లోపలికి పంపించాం. అవునా? ఇంతకీ ఇది బ్యాగ్ ఎక్కడ పెట్టింది? అదో అది ఎప్పుడు గట్టిగా పట్టుకుంటుంది కదా, ఆ కబోర్డ్ లో పెట్టుంటుంది. సానానికి వెళ్ళింది. దియ్యి, లాక్ వేసుంది. ఇది ఇదే కదా. ఇవి ఇవి మావయ్య గారు ఇచ్చిన డబ్బులు. నేను నీకు చెప్పానా ఈ బ్యాగులో ఖచ్చితంగా డబ్బులున్నాయని? ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు కానీ ఇవి నా డబ్బులు అంటే ఎవరో ఫ్రెండ్ తనకి అప్పించిందని అబద్ధం చెప్తోంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. చెప్తా దీని పని. అమ్మయ్యా, నా డబ్బులు ఇలాగే ఉన్నాయి. కావాలనే నా మీద సాంబార్ పోసి నన్ను బురుడి కొట్టించి నా డబ్బులు కొట్టేస్తారేమో అనుకున్నాను. అయితే సాంబార్ పొరపాటునే పడినట్టుంది. ఏదేమైనా ఈ డబ్బుల మీద త్రిపుర కన్ను పడుంటుంది. ఎలాగైనా సరే ఈ డబ్బులు మా ఫ్రెండ్కి ఇచ్చేయాలి. హలో, చెప్పవే. ఎక్కడున్నావే? కార్కి దగ్గరలో ఉన్నానే. ఆ కారులోనే ఎక్కడున్నావు? ట్రెండ్ అవెన్యూ దగ్గర ఉన్నానే. ఫ్రెండ్ అవెన్యూ దగ్గరున్నావా? సరే, నువ్వు అక్కడే ఉండు. ఎందుకు? చెప్తాను కదా, వచ్చేంత వరకు అక్కడ వెయిట్ చేయి. చెబితే ఎక్కడ ఆగాలో అక్కడ ఆగుతానే. ఏం లేదే, నా దగ్గర కొంత డబ్బు ఉంది. ఆ డబ్బు నీ దగ్గర దాచిపెడదామని. నాకు అవసరం ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుంటాను. సరేరా, నేను ఇక్కడే ఆగుతాను. ఓకే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే సరే. హాయ్ దామిని. ఏంటి పద్మావతి ఇలా వచ్చావు? ఎక్కడికో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నావు. అవును పద్మావతి, చిన్న పని ఉందని వెళ్తున్నాను. ఓహో, జాగ్రత్త. అసలే రోజులు బాగోలేవు దామిని. బయట దొంగలు తిరుగుతున్నారు. నా దగ్గర డబ్బుంది అన్న విషయం వీళ్ళకి తెలిసిపోయిందా ఏంటి? ఆహా, బయట దొంగలు తిరుగుతున్నారు అని చెప్పడం కన్నా బయట దామినీలు తిరుగుతున్నారు అని చెప్పొచ్చు కదా పద్దు. అంటే నేను దొంగనా? కాదా మరి? ఎన్నిసార్లు దొరికిపోలే తమరు? త్రిపుర, మనకెందుకు ఈ గొడవలు? నువ్వు నా కూర బాలేదు అన్నావు. నేను నేనేమైనా చేశానా చెప్పు? భరించట్లేదా? దామిని కూడా అంతే.
భరిద్దాం త్రిపుర. దామిని, సరే నీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నువ్వెప్పుడైనా విలువైన వాటితో బయటికి వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. లేదంటే ఎటు నుంచి ఏ దొంగ వస్తాడో, ఏ దొంగొచ్చి డబ్బులు దొంగిలిస్తాడో కనిపెట్టలేం కదా. దామిని, నీకు అభ్యంతరం లేకపోతే తోడుగా నేనొస్తాను. నీతో నాకేం అవసరం లేదు, అక్కర్లేదు. పోనీ నన్ను రమ్మంటావా దామిని? ఏనుక్కి ఎలక పిల్ల కాపలానా? ఏడ్చినట్టుంది. నువ్వేం అక్కర్లేదు. సర్లే దామిని, ఎంతైనా మా ఇంటి మనిషివి కదా అని సాయం చేద్దాం అనుకున్నాం. నీకక్కర్లేదు కాబట్టి ఇక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ పద్మావతి, థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఇంత కేర్ తీసుకుంటున్నారు. వస్తాను, బాయ్. 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 పద్దు వెళ్ళిపోయింది. రే శ్రీనివాసు, ఒరే ప్రసాదు, ఇక్కడ నిలబడ్డావేంట్రా? రోడ్డు మీద కూర్చుంటే బాగోదు కదరా, అందుకే నిలబడ్డాను. ఆహా, అబ్బో, ఆ ఎటకారాలు ఇంకా తగ్గనే లేదురా నీకు. ఏం చేయమంటావురా, ఫ్రస్ట్రేషను. నీకు ప్రెస్టేషనా? ఎంతో ప్రశాంతంగా ఉండేవాడి నీకు ప్రెస్టేషన్ ఏంట్రా? ఏం చేయమంటావురా, పెళ్ళాలు కేవలం గౌరవ మర్యాదలు ఇచ్చేది పెళ్లి చూపుల్లోనే. పెళ్ళైతే గాని నాకు తెలియలేదు. అక్కడేమో సీత అనడానికి మారుపేరులాగా శాంపిల్ చూపిస్తారు, పెళ్ళయ్యాకేమో మనకి టార్చర్ చూపిస్తారు. దాని నుంచి పుట్టిందే ఈ ఫ్రస్ట్రేషను. అబ్బో, పెళ్ళయ్యాక నీలో చాలా చేంజ్ ఓవర్ వచ్చిందిరా. సరే గాని నీ పెళ్ళం పెట్టే టార్చరు నేను కూడా షేర్ చేసుకుంటా, కానీ బండెక్కు, అలా వెళుతూ మాట్లాడుకుందాం. ఎక్కు. పద్మావతి చూడడానికి చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదరా, ఆ అమ్మాయికి నిన్ను టార్చర్ చేసేంత సీన్ ఉందా? ఒరే, సతీ సావిత్రి స్టోరీ వింటే నీకేమర్థమైందిరా? అర్థం అవడానికి ఏముందిరా, యమధర్మరాజు దగ్గర నుంచి తన భర్త ప్రాణాలు తను కాపాడుకుంది. నాకెలా అర్థమైందో తెలుసా? ఎలా అర్థమైంది? పెళ్ళం నుంచి మొగుడిని ఆ యముడు కూడా కాపాడలేడు అని. ఏమో అనుకున్నాను రా, పెళ్ళయ్యాక నీలో చాలానే మార్పు వచ్చింది రోయ్. అంతా మా పద్మావతి మహిమరా. పైకి ఒత్తి పీటలా కనిపిస్తుంది గాని లోపల పెద్ద కత్తి పీటరా అది. అందుకే కత్తిలా ఉండాల్సింది నేను శుద్ధిలా అయ్యాను. బాధపడుకురా, మనలాంటి భార్య బాధితులందరికీ ఒక మహానుభావుడు పరిష్కారం చెప్తాడు. ఎవర్రా ఆయన? చూపిస్తా కదా, కానీ పద్దు, దాని స్పీడ్ చూస్తుంటే ఎక్కడ ఆపేటట్లు లేదే. బ్యాగ్ ఎలా కొట్టేస్తాం? దొంగతనం ఎలా చేయాలో దారదే చూపించింది కదా. అడ్డదారిలో ఎదురొస్తాం, గుద్దేస్తాం, అది పడిపోతుంది, ఆ తర్వాత బ్యాగ్ నొక్కేస్తాం. సూపరే పద్దు, కానీ అది ముందెళ్తుంది, మనమేమో వెనకెళ్తున్నాం. ఎలా కొట్టేస్తాం? ఎలా పడిపోతుంది? ఇక్కడి నుంచి మనం షార్ట్ కట్ లో వెళ్దాం, అప్పుడు దొరుకుతుంది.
నువ్వేంటే కళ్ళు పర్సులో పెట్టుకుని నడుపుతున్నావా? నువ్వు కూడా గుద్దావు కదా. అమ్మో, నా పర్సు. ఇదేంటిది? కళ్ళు బ్యాగులో పెట్టుకుని నడుపుతున్నావా అంటుంది. గంపదీసి ఈ బ్యాగ్లో డబ్బులున్న విషయం తెలిసిపోయిందా ఏంటి? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. సారీ చెప్పండి చాలు. హలో, గుద్దింది నువ్వు, సారీ చెప్పాల్సింది కూడా నువ్వే. లేదంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. బ్యాగ్లో డబ్బులు ఏమైనా ఉన్నాయా కట్టడానికి? వీళ్ళు ప్రతి మాటకి బ్యాగ్ ను గుర్తు చేస్తున్నారంటే బ్యాగ్లో డబ్బులున్నాయని అర్థమైపోయిందా? లేదా చీకట్లో రాయేస్తున్నారా? అమ్మో, ఏదేవైనా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఇప్పుడేంటి? సారీ చెప్పాలంతేగా? సారీ చాలా చాలేదంటే ఆ బ్యాగ్ ఇచ్చేస్తావా ఏంటి? వామ్మో, వీళ్ళ చూపులు మొత్తం నా బ్యాగ్ మీద ఉన్నట్టున్నాయి. అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. త్రిపుర, ఎక్కువ లాగడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అదే నాకు అనిపిస్తుంది. సరే సర్లే గాని సారీ చెప్పావుగా, ఎక్స్క్యూజ్ చేశాను, వెళ్ళిపో. థ్యాంక్ యూ. అమ్మయ్యా పద్దు, మొత్తానికి పోగొట్టుకున్న డబ్బుల్ని సంపాదించుకున్నాం. అవును, ఇంతకీ ఆ బ్యాగులో ఏమున్నాయే చూస్తావా? పద. రే పదరా రా. ఏమిట్రా, పరిష్కారం చూపిస్తానని చెప్పి ఆ పక్షులు అమ్ముకునే వాడి దగ్గర తీసుకొచ్చావేమిటి? రే, వాడు పక్షులు అమ్ముకునేవాడు కాదురా, చిలక చూస్తని చెప్పేవాడు. నీ మనసులో ఎలాంటి అనుమానాలున్నా, ఎలాంటి ప్రశ్నలున్నా నువ్వు ఇలా అడిగితే వాడు అలా సమాధానం చెప్పేస్తాడు. రా. అవునా? అవునరా, రా రా. నమస్కారం సార్. నమస్కారం. తిరస్కారం. తిరస్కారమా? మన భాషలో నమస్కారం ఎలాగూ, వాళ్ళ భాషలో తిరస్కారం అలాగరా. చెప్పండి నాయన, ఎందుకు వచ్చినారు? మేము తిరస్కారం గురించి వచ్చాం స్వామి. తిరస్కారమా? మా భాషలో పరిష్కారం, మీ భాషలో తిరస్కారం అన్నమాట. అందుకే అలా చెప్పాను స్వామి. ఓహో, కుర్రోడు మంచి స్పీడ్ మీద ఉన్నాడు. సర్లే గాని మీ ఇద్దరిలో జాతకం ఎవరు చెప్పించుకుంటారు? మా వాడికే స్వామి. ఆహా, నాయనా రారా, ఇలా వచ్చి కూర్చో నాయనా. రామ్మ చిలకమ్మ, శ్రీమంతుల్లో శృతి హాసన్లాగా, అరుంధతిలో అనుష్కలాగా, బాహుబలిలో తమన్నలాగా రామ్మా రా. నీ పేరేంటి నాయనా? శ్రీనివాస్ అండి. శ్రీనివాసు పేరు మీద అతని భవిష్యత్తు వర్తమానం కాలాల ప్రకారం ఎలా ఉందో చూపించవే నా బంగారు చిలక. సూపర్ అమ్మ. నాయనా, నీ ఇష్టదైవం పేరు చెప్పు. వెంకటేశ్వర స్వామి. ఆహా, ఓహో, అద్భుతం. నువ్వు కోరుకున్నట్టుగానే నీ పేరు మీద వెంకన్న స్వామి వచ్చినాడు. చూడు నాయనా, చూడు. నాయనా, నీ గతము గ్యాంగ్ లీడర్ సినిమాలో నానిలాగా టెన్షన్ గా ఉన్నా, భవిష్యత్తు మాత్రం బాహుబలి సినిమాలో ప్రభాస్ లాగా
మహా అద్భుతంగా ఉండబోతుంది నాయన. మంచి ఖరీదైన కారు కొనుక్కొని ఇదిగో దర్జాగా మహారాజులా తిరుగుతావు నాయనా నువ్వు.